ఈ ఏజ్ లో తప్పుడు అడుగులు వేయకుండా ఉంటే మన అడుగులు కరెక్ట్ గా పడతాయి. బ్యాడ్ వే చూస్ చేసుకున్న గుడ్ పేరెంట్స్ ఉండాలి. కొంతమంది ఓకే యూ డిడ్ బ్యాడ్ సో యూ సిట్ అట్ హోమ్ అంటారు, ఇంటి దగ్గర కూర్చో ఏం చదవద్దు. కొంతమంది పేరెంట్స్ వచ్చేసి ఆ బ్యాడ్ ని కూడా ఓకే లైక్ ఇప్పుడు బ్యాడ్ చేసావు ఫ్యూచర్ లో చేయదు అది దిద్దుకుంటా వెళ్ళిపోతారు. అంటే ఇటు ఉన్నారు అటు ఉన్నారు మైండ్ సెట్ పేరెంట్స్. కాకపోతే వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది ఇవ్వాలి ఖచ్చితంగా. నువ్వు ఇలా చేస్తే ఇంపాక్ట్ అనేది ఇట్లా పడుతుంది నీ మీద అని చెప్పేసి. చాలా బాగా చెప్పాయి. ఇప్పుడు పిల్లలకి చాలా అవసరం కూడా, ఎందుకంటే సోషల్ మీడియా ఎక్కువ అవ్వడంతో ఇలాంటివి కూడా అట్రాక్టింగ్ ఎక్కువ అవుతుంది. ఇన్స్టాలో ఏదో మెసేజ్లు పెడుతున్నారు, అట్లా మెసేజ్లకి రిప్లై ఇవ్వకూడదు. మనం ఇలాంటివి కూడా మోటివేట్ చేయాలి. ఇట్లా చేస్తే నీ లైఫ్ ఇలా అయిపోతుంది అని చెప్పేసి. ఫేక్ మెసేజెస్ కానీ వస్తాయి. నాకు ఒక బాక్స్ అనేది ఉంటుంది కదా, హిడెన్ బాక్స్ అనేది. సో హిడెన్ రిక్వెస్ట్ అనే బాక్స్ ఉంటుంది, దాంట్లో వెళ్ళి చూస్తా లైక్ బాయ్స్ గర్ల్స్ లైక్ డిఫరెంట్ అకౌంట్స్ నుంచి రీల్స్ వస్తూ ఉంటాయి, లైక్ ఇంకా మెసేజెస్ వస్తుంటాయి. ఐ జస్ట్ ఇగ్నోర్, డిలీట్ చేసేస్తా. దానికి రిప్లై ఇచ్చి మళ్ళీ దానికి అంత టైం నా దగ్గర లేదు. కొంతమంది అమ్మాయిలు అలా చేసి పాపం రిస్క్ లో పడుతూ ఉంటారు. ఎందుకు ఆ ఇన్స్టా అనేది ఏంది, ఒక ఎంటర్టైన్మెంట్ రీల్స్ తీసుకున్నామా చూడండి, రీల్స్ చేసుకోలేదా ఒక ఎంటర్టైన్మెంట్ కి యూజ్ చేశారు. అలా కాకుండా మిస్యూజ్ కి మెసేజ్ చేసుకోవడము లైక్ ఉంటే ఎవరో చూడాలని, అది కరెక్ట్ కాదు కదా.